పేదల ఇళ్లు కూల్చి భూములు అమ్మి డబ్బులు సిద్ధం చేయాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పేదల ఇళ్లు కూలగొడుతూ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి తన రెండో ప్యాలెస్ కట్టుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కోట ప్రహరీ గోడ కట్టడానికే కేవలం 9 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భట్టిగారు మూడో ఇళ్లు కట్టుకుంటున్నారు. పొంగులేటి 10వ కంపెనీ పెట్టి కమిషన్లు వెనుకేసుకుంటున్నారు. కానీ నిరుపేదల జీవితాలను మాత్రం రోడ్డును పడేశారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ అని, వీళ్ళు మంత్రులు కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్మించుకున్న సుమారు 650 ఇళ్లను రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా జేసీబీలతో తమ ఇళ్లను నేలమట్టం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెలుగుమట్ల భూదాన్ భూముల్లోని కూల్చివేతలను కేటీఆర్ పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.